భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 5/2/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శశర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్ష చవితి, గురువారం. చవితి రాత్రి 2 గంటల 5 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తరా నక్షత్రం రాత్రి 12 గంటల 52 నిమిషాల వరకు. వర్జం ఉదయం 7 గంటల 35 నిమిషాల నుండి 9 గంటల 13 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 20 నిమిషాల 11 గంటల 6 నిమిషాల వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషాల 3 గంటల 37 నిమిషాల వరకు. సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 5:53. అమృత గడి సాయంత్రం 5 గంటల 27 నిమిషాల నుండి 7 గంటల 6 నిమిషాల వరకు సాయంకాలం అమృత గడియలు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాలు 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం 4 గంటల నుండి 5 గంటల వరకు శుభకాలం ఉంది. శుకరపయోగం రాత్రి 2:09, భవ మధ్యాహ్నం 2 గంటలకి, బాలువ రాత్రి 2:05 నిమిషాల వరకు. ఈరోజే సంకష్టహర చతుర్థి. మనకుండే విఘ్నాలు తొలగాలి, మనకుండే కష్టాలు తొలగడం కోసం, నిర్విఘ్నంగా కార్యాలను సమకూడడం కోసం వినాయకుడి యొక్క సంకష్టహర వ్రతాన్ని ఆచరించి కథను కూడా విని గణపతికి గరిక, బెల్లము, కుడుములు, టెంకాయి, అరటిపండ్లు సమర్పించి గణపతికి అనుగ్రహాన్ని పొంది సంకష్టహర చతుర్దశి వ్రతాన్ని ఆచరించి విఘ్నాలన్నీ తొలగించుకోండి. దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి స్థానచలనాలు ఉండే అవకాశం ఉంది ఈరోజు. అలాగే కొన్ని మార్పులు కూడా తప్పకపోవచ్చు ఈరోజు. వృషభ రాశి వారి వివాహాలు, శుభకార్యాలు కలిసి వచ్చుట, ప్రయాణ లాభాలు. మిథున రాశి వారికి ధనలాభం, నూతనమైన ప్రయత్న కార్యలాభాలు కూడా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారి దేవాలయ దర్శనాలు, విదేశీ ప్రయత్న అనుకూలతలు ఉన్నాయి. సింహరాశి వారి వివాహాలు, శుభకార్యాలు కలిసి వచ్చుట, అధిక ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. కన్యారాశి వారికి అధిక కోపం వల్ల ధన నష్టం ఉంది. కోపాన్ని తగ్గించుకోవాలి, గట్టిగా అరవకూడదు. అలాగే విరోధాలు కూడా కలిగే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా మాట తీరు బాగుండాలి, లేకపోతే ఇబ్బంది ఉంటుంది. తులారాశి మానసిక ఆనందం, ధైర్యంతో, దైవబలంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారి ఉద్యోగంలో, వ్యాపారాల్లో లాభాలు, శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. ధనుసు రాశి వారి సంఘంలో గౌరవము పొందే అవకాశం, కుటుంబంలో శుభకార్యాలు, కుటుంబ ఆనందం. మకర రాశి వారి ప్రయాణ లాభాలు, కార్యానుకూలతలు, దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది. కుంభరాశి వారి ప్రభుత్వ వ్యవహారాల్లో లాభాలు, పనులు పూర్తి, ధనవృద్ధి. మీనరాశి వారి రుణదాతల యొక్క ఒత్తిడులు ఉండే అవకాశం, శ్రమ అనంతర లాభాలు కూడా ఉన్నాయి. ఈరోజు గణపతిని ఆరాధించడం, దర్శించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. దత్తాత్రేయుడి యొక్క ఆరాధన కూడా మంచి గురువారం కాబట్టి అన్ని విధాలుగా అనుకూలం.